హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం బోట్ సౌండ్ బార్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని డిజైన్ మీరు చూడొచ్చు. సో చాలా పెద్ద సౌండ్ బార్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మోడల్ నేమ్ చూసుకున్నట్టయితే అవంటి బార్ 1160 అని చెప్పేసి అయితే మెన్షన్ చేసేసారు. సో నెక్స్ట్ ఇట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసేస్తారు. అంటే దీని అడ్రస్ అయినా కానివ్వండి, దాని తర్వాత వచ్చేసి ఈ బాక్స్లో మనకి ఏమేమి దొరుకుతాయి అంటే రిమోట్, లైన్ కేబుల్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, యాక్సరీస్ దొరుకుతాయి అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే దీని డిజైన్ చూపిస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ మనకు రిమోట్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ బాక్స్కి ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఇది వైర్లెస్ బ్లూటూత్ 5.0 తోటి వస్తుంది. విత్ యూఎస్బీ కేబుల్, AUX వస్తాయని చెప్పేసి ఉంది. 2.25 4 డైనమిక్ డ్రైవర్స్ తోటి ఇది ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫిట్ ఫర్ మల్టీఫామ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఉంది. తర్వాత వచ్చేసి 60 వాట్ RMPS బోట్ సిగ్నేచర్ సౌండ్ ఉందని చెప్తున్నారు. HD 60 వాట్. నెక్స్ట్ వచ్చేసి ఈజీ ఆపరేషనల్ కంట్రోల్ అండ్ రిమోట్ ఉందని చెప్పేసి మెన్షన్ చేసేసారు. స్లీక్ ప్రీమియం ఫినిష్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. 2.0 ఛానల్ సరౌండ్ సౌండ్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసేసి దీన్ని బయటికి తీద్దాం. యాక్చువల్లీ చాలా పెద్ద ప్రోడక్ట్ అని చెప్పేసుకోవచ్చు. నేను దీన్ని గివేలో కూడా ఇద్దాం అనుకున్నాను, కాకపోతే నాకు కొరియర్ చేయడానికి చాలా కష్టం అవుతుందని చెప్పేసి అయితే ప్రజెంట్ దీన్ని గివేవే స్కిప్ చేసేస్తున్నాను. దీని లోపటి వైపు ఇంకొక బాక్స్ని అయితే ప్రొవైడ్ చేసినట్టున్నారు. సో చిన్న బాక్స్ ఒకటి ఉంది. సో ఈ బాక్స్ని కూడా ఓపెన్ చేసి చూస్తే దీనిలో మనకు చిన్న చిన్న యాక్సరీస్, కేబుల్స్, దీనికి సంబంధించిన అడాప్టర్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కొన్ని క్లిప్స్ లాంటివి అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇదే బాక్స్ లోపల ప్యాకేజింగ్ ఉంది. సో ఈ ప్యాకేజింగ్ని కూడా రిమూవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ సౌండ్ బార్ని అయితే బయటికి తీయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ టేబుల్ మీద పట్టట్లేదు, అందుకోసమే ఇలాగైతే అన్బాక్సింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలా ఈ బాక్స్లో నుంచి దీన్ని బయటకు తీసిన వెంటనే ఇంత పెద్ద సౌండ్ బార్ అయితే బయటకు వచ్చింది. దాంతోపాటే ఇక్కడ మనకు ఈ రిమోట్, తర్వాత వచ్చేసి యూజర్ మాన్యువల్, AUX కేబుల్, వారంటీ కార్డ్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటు మనకు ఈ బ్యాటరీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. అన్ని కంపెనీస్ బ్యాటరీస్ ప్రొవైడ్ చేయవు, కాకపోతే వీళ్ళు బ్యాటరీని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ సౌండ్ బార్ని కవర్లో నుంచి మనము రిమూవ్ చేద్దాం. సో ఈ కవర్లో నుంచి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక కవర్లో కూడా దీన్ని ప్యాక్ చేసి ఇచ్చేసారు. అంటే దీని చుట్టూ సీల్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఫినిషింగ్ సూపర్ ఉందని చెప్పేసుకోవచ్చు. కింది వైపు ఇది మనకు పెట్టేసుకోవడానికి ఇక్కడ ప్యాడ్స్ లాంటివి ప్రొవైడ్ చేశారు. సో ఇలాగైతే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్టయితే బోట్కి సంబంధించిన బ్రాండింగ్తో పాటు స్పీకర్స్ ఇచ్చేసారు. ఈ సౌండ్ బార్కి ఎండింగ్లో ఇక్కడ మనకు USB కేబుల్ కనెక్ట్ చేయడానికి ఇంకోటి కాక్స్ ఇన్ పోర్ట్ ఉంది. తర్వాత వచ్చేసి DC ఇన్ పోర్ట్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి 60 వాట్ స్పీకర్ అని చెప్పేసి. సో దీనికి ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే పవర్ ఆన్ చేయడానికి, వాల్యూమ్ అప్ చేయడానికి, వాల్యూమ్ డౌన్ చేయడానికి, తర్వాత AUX కేబుల్ పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, దీన్ని అయితే నేను పవర్ ఆన్ చేసేసాను. ఇక్కడ మీరు లైట్ బ్లింక్ అవ్వడం చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం వాల్యూమ్ అప్ చేయడం, డౌన్ చేయడం లాంటివి అయితే చేయొచ్చు. అదే ఫ్రెండ్స్, దీంతో పాటు మనకు చూడండి ఈ స్టైలిష్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా కాంపాక్ట్గా అయితే ఉంది, చేతిలో ఈజీగా ఫిట్ అయిపోతుంది. దీనిలో కూడా మనకు అన్ని రకాల బటన్స్ ప్రొవైడ్ చేశారు. బేస్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి, ట్రేబుల్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి, నెక్స్ట్ సాంగ్ వెళ్ళడానికి, ఇలా ఒక రిమోట్లో ఏమేమైతే కావాలో అవన్నీ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ పవర్ ఆన్ ఆఫ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి చూడడం చేయొచ్చు. కాకపోతే దీనిలో మనం బ్యాటరీస్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇప్పుడు పవర్ ఆఫ్ అయిపోయింది చూడండి. ఇక్కడ మనకు లైట్ రెడ్ కలర్లో వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఆన్ చేసేస్తే లైట్ అనేది బ్లూ కలర్ రావడం చూడొచ్చు. దాంతోపాటు సౌండ్ కూడా వచ్చింది. అయితే ఫ్రెండ్స్, దీన్ని మనం రకరకాల మోడ్స్లో అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు. బ్లూటూత్ మోడ్ ఉంది, దాంతో కేబుల్ ఉంది, USB మోడ్ ఉంది, ఇలా చాలా రకాల మోడ్స్ అయితే మనకు ఉన్నాయి. సో మనం టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. సో ప్రజెంట్ ఏంటంటే నేను మొబైల్ తోటి కనెక్ట్ చేసుకొని కొన్ని రాయల్టీ ఫ్రీ సాంగ్స్ని అయితే ప్లే చేసి వినిపించేస్తాను. సో ఇక్కడ అవంటి బార్ 1160 అని చెప్పేసి దీని మోడల్ నేమ్ వచ్చింది. దాన్ని నేను ట్యాప్ చేసేసాను. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పేరింగ్ అని రావడం మీరు గమనించవచ్చు. సో ఇక్కడ పేరు కూడా అయిపోయింది ఫ్రెండ్స్. పేరు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి సాంగ్స్ని అయితే విందాం. అయితే ఇక్కడ మనకు డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి అన్నట్టు మనం పేరింగ్ చేసిన దాని ప్రకారం. సో ఇప్పుడు అక్కడ మనకు బ్లూ కలర్ వచ్చింది అంటే బ్లూటూత్ కనెక్ట్ అయినట్టు, అలా కాకుండా పర్పుల్ కలర్ ఉంటుంది. అటువంటిప్పుడు మనకు USB ఇన్పుట్ ఉన్నట్టు గ్రీన్ కలర్ వస్తుంది. సో అటువంటిప్పుడు AUX కేబుల్ ఉన్నట్టు. సో అలా అయితే మనకు డిఫరెంట్ కలర్స్ ఇక్కడ ఫ్లాష్ చేసేస్తూ ఉంటుంది. రెడ్ ఉందనుకోండి, స్టాండ్ బైలో ఉన్నట్టయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని సాంగ్స్ని ప్లే చేస్తున్నాను.
సో ఫ్రెండ్స్, ఇది బోట్ సౌండ్ బార్కి సంబంధించిన అన్బాక్సింగ్. సౌండ్ క్వాలిటీ మీరు చూడొచ్చు, బాగుంది. బేస్ కూడా బాగా వస్తుంది. వోకల్స్ అయినా ట్రెబుల్స్ అయినా అన్ని క్లియర్గా అయితే వినిపించేస్తున్నాయి. దాంతోపాటు దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే మీకు ఈ సౌండ్ బార్లో నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.